ఈ ప్రవక్త సమూయేలు అభిషేకించడానికి వచ్చి మొట్టమొదటిగా జ్యేష్ఠ కుమారుడు వస్తున్నాడు ఎలియాబు. ఎలియాబు అంటే అర్థం ఏంటంటే దేవుని వంటి మనిషి. దేవుడు అంటున్నా, నువ్వు నాలాగా ఉన్నా కూడా నాకు నువ్వు వద్దు, ఆ దావీదే నాకు కావాలి. ఎలియాబు తర్వాత ఎవరొచ్చారు? అబీనాదాబు. అబీనాదాబు అంటే అర్థం ఏంటంటే తండ్రికి ప్రియమైన వాడంట. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ప్రియమైన వాడువైనా నాకు కావాల్సింది ఆ దావీదే. ఇంకొకడు వచ్చాడు షమ్మా. షమ్మా అంటే తలాంతులు కలిగిన వ్యక్తి అంట. ఆ మాటకు అర్థం తలాంతులు. దేవుడు అంటాడు, నువ్వు ఎంత టాలెంటెడ్ అయినా నాకు కావాల్సింది దావీదే. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు అనొచ్చు, ప్రభువా ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు తండ్రి, ఎంతోమంది బలమైన వారు ఉన్నారయ్యా, కోట్లు కోట్లు ఆస్తున్న వారు ఉన్నారయ్యా అని అంటే, దేవుడు అంటే నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలి. అందుకే వాళ్ళకు లేని రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. ఈ లోకంలో గనులకు లేని రక్షణ. ఈరోజు నువ్వు అనుకుంటున్నా వాళ్ళు గొప్ప, వీళ్ళ గొప్ప, కానీ నువ్వు పరలోకానికి వెళ్ళి చూసినప్పుడు అనిపిస్తుంది వీళ్ళందరికంటే నేనే గొప్ప. దేవుడు ఎలియాబును వదిలేశాడు, అబీనాదాబును వదిలేశాడు, షమ్మాను వదిలేశాడు, మిగతా అందరినీ వదిలేశాడు. రిజెక్ట్ పో. దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. మనుషులు పై రూపం చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. మన మనుషులు మనం కూడా అంతే. ఎవరికి అన్నీ ఉన్నాయో వాళ్ళకొక లెక్క, ఏమీ లేనోళ్ళకి ఒక లెక్క. కానీ నా దేవుడు ఈ లోకంలో వెర్రి వారిని ఆయన ఎన్నుకుంటాడంట. హల్లెలూయా. తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి ఆయన. దావీదుకి ఈ మాట గుర్తొచ్చుంటుంది, ఒకప్పుడు నేను తృణీకరింపబడ్డాను, ఈరోజు దేవుడు నన్ను మూలరాయిగా చేసి ఎన్నుకున్నాడు. హల్లెలూయా.